ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు నియోజకవర్గ నమూనాల నుండి భారీగా ఎర్రగొండపాలెం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బాజ్పల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బాజ్పల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం వైసీపీ కార్యాలయం నుండి అందరూ ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం నడుచుకుంటూ ఎర్రగొండపాలెం పట్టణంలో ప్రజలకు అభివాదాలు చేస్తూ ర్యాలీగా అందరూ కార్యక్రమ వేదిక దగ్గరకు వెళ్లారు. వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గం గాలివాటం కాదని, నాయకుల కార్యకర్తల గుండె బలంతో వచ్చిన విజయమని అన్నారు. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని అన్నారు. చంద్రబాబు వైఫల్యను ప్రజలు చీదరించుకుంటున్నారని, పథకాల పేరుతో దగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అందరూ తరిమి కొట్టే రోజులు జమిలి ఎన్నికల రూపంలో వస్తాయని అన్నారు. పేదలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వానికి గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారో ఇక్కడ ఉన్న జనవాహిని చూస్తే కనపడుతుందని అన్నారు. ప్రజలకి అండగా, కార్యకర్తలకు ఆసరాగా ఎర్రగొండపాలెం గడ్డపై మరోసారి వైఎస్ఆర్ జెండాను ఎగరవేయడానికి అలుపెరగని పోరాటం చేస్తున్నామని కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఎవరు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం మొత్తం అభిమానుల హర్షధ్వనుల మధ్య పండగ వాతావరణంలో సాగింది.